హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను బీన్స్ అండ్ ఆలూ ఫ్రై చేస్తున్నాను. నాకైతే చాలా బాగా వచ్చింది. అందుకు మీతో షేర్ చేసుకోవాలని ఇది చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే నేను శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు అలాగే వాము వేసుకున్నాను. వాము నేను అన్నట్లోని వాడతాను. సో అవి మాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ 2 వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 2 ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసి మళ్ళీ వేపుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆయిల్ లేకపోతే మాడిపోతుంది. సో అది వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత కాస్త సిమ్లో పెట్టుకొని ముద్ద పెట్టుకొని మగ్గించుకోండి. ఎందుకంటే ఆలు త్వరగా ఉడికిపోతుంది కానీ బీన్స్ త్వరగా ఉడకదు. సో అది కొంచెం ఉడికిన తర్వాత మనం ఆలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుంటున్నాను. ఆలు బాగా చిన్నగా కట్ చేశానండి, పొడవుగా రాకుంటాను. సో ఈజీగా అంటే చూడటానికి బాగుంటుంది, చిన్నగా బాగుంటుందని నేను కట్ చేసుకున్నాను. హ్యాజ్ యూ విష్, మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. సో ఇవి వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. అలా వేయించుకున్నట్లో మనం నీట్గా మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది వేగింది కదా. దీంట్లో ఇప్పుడు నేను కావాల్సిన స్పైసెస్ వేస్తున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడగా వేయండి, అండ్ కారం అలాగే పసుపు. ఇవి మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తక్కువ మీరు చెక్ చేసుకుని వేసుకోండి. పసుపు వేసుకుంటే ఏంటంటే కలర్ బాగుంటుంది, అందుకు పసుపు వేస్తాను. అండ్ దట్ ఆరోగ్యానికి చాలా మంచిది. వేసుకున్న తర్వాత వాటర్ ఏం వేయొద్దు, మూత పెట్టుకుని మరి కాసేపు మగ్గించుకోండి. అది ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఆలు అది ఉడికిందో లేదో. సో చెక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. థ్యాంక్ యూ.